నా సైడ్ వచ్చి మా సైడ్ కాదు ఓకే ఫోన్ మళ్ళీ ఒక్క రూపాయి ఎడం చేయండి కొద్దిగా పట్టుకోండి ఇప్పుడు సౌండ్ ఓకే ఓకే కరెంట్ పైకి పట్టుకోండి ఓకే ఫ్రెండ్ రైటా చాలు వాళ్ళు రండి సైడ్ రండి అన్న కొద్ది సైడ్ నా కొద్ది సైడ్ అన్న సైడ్ రండి సైడ్ రావాలా నా పైన ఇవ్వకండి అన్న పైన ఇవ్వకండి పక్క రండి మొన్న కలుద్దాం సార్లో పక్క రండి అన్న పక్క రండి సైడ్కి రండి రండి పక్కన పండి సరేండి పండి ఇలా పక్కనమ్మా పక్కన ఖుషి సునీల్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గారు గోపీనాయక్ గారు డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ వెంకటరమణ గారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి హాజీలు కావాల్సిందిగా కోరుతున్నాం. సుబ్రహ్మణ్యం స్వామి గారిని వేదిక మీదకి రావాలి. వెంకటరమణారెడ్డి గారు నువ్వూరు కృష్ణారెడ్డి గారు వేదిక రావాల్సి కోరుతున్నాం. అలాగే మంచి ఎస్వి రమణారెడ్డి గారు తారీఖున విజయవాడలో చేశారు. అప్పటి నుంచి మనకి సెప్టెంబర్ 22వ తారీఖు 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం మనం ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు మనం నెరవేర్చాము, ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడంలో ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం, అలాగే రాబోయే కాలంలో ప్రజల యొక్క ఆకాంక్షలకి అవసరాలకి అనుగుణంగా మరిన్ని పాలనలో మార్పులు చేర్పులు చేసుకునే దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజావేదిక కార్యక్రమంలో మన మండలానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు గ్రామ సభ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మా శాఖల వారీగా ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మీకు తెలియజెప్పడం జరుగుతుంది. మొదట్లో ముఖ్యంగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ప్రభుత్వం సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గతంలో 3000 ఉన్న కార్యక్రమాన్ని 1000 రూపాయలు పెంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నెలలోనే మనకి 2 నెలల బకాయిలు కూడా చేర్పించి 3 నెలల బకాయిలతో పాటు 7000
జూలై నెలలో మీకు అందరికీ కూడా అందించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 2 నిమిషాలు చేస్తాను లాగేసిపోతాను ఈరోజు ఎలా వాళ్ళ గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఏలూరు గ్రామ ప్రజానీకానికి మండల తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మీ ముందుకు ఉంచాలని చెప్పి, తద్వారా రాబోయే రోజుల్లో మెరుగైన సౌకర్యాలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గతంలో పెన్షన్ ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ని ఏ విధంగా ఒక్కసారిగా పెంచిన విధానము, అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించి డిఎస్సికి ప్రత్యేకమైన డిఎస్సికి ప్రకటించడం, అదేవిధంగా రైతుల పాలిట శాపంగా యంగ్ డైనమిక్ గట్స్ ఉన్న ఎమ్మెల్యే గారు డాక్టర్ భాస్కర్ సునీల్ కుమార్ గారికి, అలాగే నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, ఏలూరు గ్రామ ప్రజలందరికి కూడా స్వాగతం తెలుపుకుంటూ, మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. మన బాబు గారు ఎలక్షన్ ముందు మనకి ఏం చెప్పారు, అన్ని హామీలు కూడా నెరవేర్చేదానికి బాబు గారు అన్ని ఏర్పాట్లు చేశారు. మొన్న మనం చూసాం విజయవాడలో వరద బాధితులకి బాబు గారు ఎలా ఆదుకున్నారో కూడా చూసాం. అదే పరిస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉంటే మొత్తం అంతా గందరగోళం అయ్యే పరిస్థితి. అందరూ కూడా మన గూడూరు నియోజకవర్గం నుంచి భారీ విరాళాలు మన ఎమ్మెల్యే గారి తరఫున ఇంచుమించు 60 లక్షల పైచిలుక భారీ విరాళాలు తీసుకెళ్లి ఇవ్వడం చాలా సంతోషదాయకం. మనకి ఇచ్చిన పథకాలన్నీ కూడా రేపు దీపావళి రోజు మన మహిళలకి మంచి శుభవార్త చెప్పినటువంటి బాబు గారికి మన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్న ఘనత ఆయన తొందరలో నెరవేర్చబోతున్నాడు. ఈ అధికారం ఇంకా కూడా మంచి అభివృద్ధి కార్యక్రమంలో నడవాలని చెప్పి మన గూడూరు మన సునీల్ అన్న నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పినట్టు నడుచుకుంటూ మనకు కావాల్సింది మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి మాత్రమే, మనకి తక్కువైతే ఏం అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా అధికారులు అందరూ కూడా అన్న బాటలో నడుస్తూ మన అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం అనేది 100 రోజులు మన యొక్క గడిచినటువంటి ఎన్నికల్ని పూర్తి చేసుకొని 100 రోజులకు మనం పూర్తి చేసుకున్నాం. అయితే ఈ 100 రోజుల్లో మన యొక్క ప్రభుత్వం మనం మంచి ప్రభుత్వం అని చెప్పని, ప్రజల్లో ఎలా ఉందని చెప్పని ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యుల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమక్షంలో ప్రజలకి ఉన్న అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడంలో అలు పెరగకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూట ఎక్కడ కూడా కనీసం ప్రజలకు మరి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ, ఎప్పటికప్పుడు నాయకులకి, కార్యకర్తల్ని ప్రోత్సహిస్తూ అలు పెరగకుండా మన స్థానిక శాసనసభ్యులు గారు ఈరోజు పర్యటిస్తా ఉన్నారు. 5 రోజులు పూర్తిగా కూడా అన్న ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు 12 గంటలకు కూడా జనాభా ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేని పరిస్థితి. అయినా కూడా సరే మళ్ళీ వారిని అందరూ కూడా తృప్తిపరుస్తూ ఖచ్చితంగా అందరికి సమాధానం ఇస్తూ మళ్ళీ కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం అనేది నిజంగా కూడా ఒక మంచి, ఈ రోజు ఒక మంచి నాయకుడు మనకు స్థానికంగా మనకు ఎమ్మెల్యేగా ఉండడం అనేది మనందరి అదృష్టం. ఎందుకంటే గతంలో ఇప్పుడు దాకా పరిపాలించినటువంటి స్థానిక శాసనసభ్యుల్ని చాలా మంది ఎమ్మెల్యేని ఈ నియోజకవర్గంలో చూసాం. కానీ మనకు ఒక సునీల నాయకత్వాన్ని, ఒక నూతన వరవడితో మన నియోజకవర్గంలో గతంలో చూసాం. గతంలో భిన్నంగా కూడా ఇంకా భిన్నం కంటే ఈ 5 సంవత్సరాలు ఇంకా కూడా అనేక పరిపాలన, ప్రత్యేకంగా ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వారు, అదేవిధంగా ఉన్నత వర్గాల మంచి చేసుకుంటారు.
జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఏ గ్రామంలో ఉండాలని కోరుకుంటున్నాం. సో ప్రవీణ్ అన్న, ఇది నీ ఊర్లో ఇక్కడ ఉండే గ్రామంలో ఫస్ట్ ఈ 100 రోజుల కార్యక్రమం నీ యొక్క గ్రామంలో జరుగుతుందన్న. ఇక్కడే అభివృద్ధి పనుల గురించి కూడా మాట్లాడుతున్నాం. గతంలో లేనట్టు విధంగా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన విధంగా పంచాయతీలు కూడా మహర్దశ స్టార్ట్ అయింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీల శాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో 99.62 కోట్ల నిధులు, అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులు కూడా పంచాయతీలకు విడుదల చేశారు. గతంలో జరిగిన నిధుల మళ్లింపు నూతన ప్రభుత్వం జరగకుండా అందరూ పటిష్ట బందోబస్తు ద్వారా ఎదురు చూస్తున్నారు. అలాగే మన నియోజకవర్గంలో మన సునీల్ అన్న ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాడు. మీరు చూడొచ్చు విజయవాడలో ఏ విధంగా వరద వ్యవస్థ జరిగిందో. అన్న విజయవాడలో 43వ వార్డు అన్న ఇన్ఛార్జ్ చేశారు. అన్న అక్కడికి వెళ్ళి సహాయ చర్యలు కూడా తీసుకున్నారు. ఇక్కడ తోటి మండల నాయకులు కూడా అన్నతో పాటు వెళ్ళి సహాయక కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. అలాగే మనమైతే ఏదైతే మనం చెప్పామో హామీలు సూపర్ 6 కావచ్చు, మిగతా కార్యక్రమాలు కావచ్చు, వీటిలో ముందుగా మనం అవ్వతాత మొహల్లో చిరునవ్వు చూడాలి అనే ఉద్దేశంతో 1000 రూపాయలు పెంచాం. మనం చెప్పగానే 4000 రూపాయలు మనం ప్రయత్నం చేశాం. అలాగే ఎన్నో కాలంగా డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న సభ్యులు శ్రీనివాసు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇది 100 రోజులు పూర్తి చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే గారు పలు గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవి నెరవేరుస్తున్నామా లేదా ప్రజల్లోకి పోయేసి మనం కల్లారా చూడాలనే ఉద్దేశంతో వచ్చారు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చాడో హామీని సామాజిక పెన్షన్ 1000 రూపాయలు ఒక్క నెల ఎలక్షన్ తర్వాత 3 నెలలు ఒకటేసారి 7000 ఇవ్వటం, నెల 4000 ఇవ్వటం చరిత్రలో ప్రపంచంలో దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కానీ ఇచ్చిందో ఎరగడం. ఎందుకంటే కనీసం గ్రామాల్లో ఎస్సీలు ఎస్టీలు 1000 రూపాయలకి 500కి రైతుల దగ్గర పనులు చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మా లాంటి వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఒకటేసారి అంత డబ్బులు పేద ప్రజలకు ఇవ్వడం అంటే చిన్న సంతోషం కాదు. అదే కాకుండా ఇంతకుముందు ప్రభుత్వాలు 65 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వాల్సిందే, ఇప్పుడు 65 నుంచి 60కి వచ్చాయి. తర్వాత 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదలకి ప్రతి ఒక్కరికి బిలో పావర్టీ ఉన్న ప్రతి బెనిఫిషరీకి 50 సంవత్సరాలకి పెన్షన్ వస్తుందంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని ఎంతో మనము అభినందించాలా. అంతేకాకుండా ఈ 100 రోజుల పాలనలో శాఖల వారీగా ఆయా శాఖల అధికారులు మనం చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రజలకు తీసుకెళ్లినటువంటి కార్యక్రమాలని వివరించడం జరుగుతుంది. శాఖ అధికారులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది మధ్య ప్రభుత్వం కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకి, అలాగే జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ 100 రోజుల పాలనలో మా కొన్ని మార్పుల్ని చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా తల్లికి వందనం అనేటువంటి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ప్రతి విద్యార్థికి అమలు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధమై ఉంది. సిబిఎస్ఈ గత ప్రభుత్వంలో సిబిఎస్ఈ పాఠశాలకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం అనేది సిబిఎస్ఈ సిలబస్ అనేది పెట్టడం జరిగింది. అది చాలా రోజుల నుంచి సిబిఎస్ఈ విద్యార్థుల నుంచి వ్యతిరేకత, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సందర్భంలో 3-4 రోజుల కిందటే గౌరవ విద్యామంత్రి గారు సిబిఎస్ఈ సిలబస్ నుంచి స్టేట్ సిలబస్కి మార్చారు. విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా చాలా హర్షం కలిగించారు ఈ సందర్భంగా. అంతేకాకుండా రాబోయేటువంటి 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పరచడానికి గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజల నుంచి, అలాగే ఉపాధ్యాయుల నుంచి, అందరి నుంచి కూడా అభిప్రాయాలు సేకరించి కార్యక్రమాన్ని రూపొందించడానికి ప్రభుత్వ లోకేష్ గారికి, గౌరవ విద్యామంత్రికి, మా ఉపాధ్యాయ
శ్రీమతికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన గౌరవ శాసనసభ్యుల వారు కలెక్టర్ గారిని మరియు సబ్ కలెక్టర్ గారిని శాలువాతో సత్కరించడం జరుగుతుంది. ఫోన్ చేసి మన కలెక్టర్ గారికి శాలువాతో మరియు బొకేతో సత్కరించడం జరుగుతుంది. ఓకే. అలాగే మన గ్రామ సర్పంచ్ గారు కలెక్టర్ గారు సెలవుతో సత్కరిస్తారు. మన సబ్ కలెక్టర్ గారిని మన గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యంతో సత్కరించారు. కరెక్ట్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సార్ కొద్ది సార్. ప్రజాప్రతినిధుల యొక్క ప్రసంగాలతో పాటుగా శాఖల వారీగా మనం ఈ 100 రోజుల పాలనలో పక్కగా రాండి అన్న, మీరేం దారి కుదరతాను. విచ్చేసినటువంటి గౌరవనీయులు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ బాసం సునీల్ కుమార్ గారికి, అట్లాగే మేలు వెంకటేశ్వర గారికి, అలాగే గూడూరు సబ్ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర వెటనరీకి సంబంధించిన వాళ్ళు, హార్టికల్చర్కి సంబంధించిన వాళ్ళు, ఫిషరీస్, మార్కెటింగ్, తర్వాత శాఖ తరఫున చూసినట్టయితే మనం మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో ప్రధానమైనటువంటి పంట వరి. సో దాదాపు రాబోయే రబీ సీజన్లో మనం 2.5 లక్షల ఎకరాల్లో ఇంకా మనం చూసినట్టయితే ఒక 3 రకాలు బీపీటీ, అట్లాగే ఎన్ఎల్ఆర్, అలాగే కేఎన్ఎం 1638, ఈ 4 రకాలని మనం విరివిగా సాగు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మార్కెటింగ్ బాగున్నట్టు ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రణాళిక కూడా చేసుకోవడం జరిగింది. ఏముంటుందంటే మీ పొలంలో ఏమేమి పోషకాలు ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, అంటే తక్కువగా నత్రజని తక్కువ ఉందా, భాస్వరం తక్కువ ఉందా, పొటాష్ తక్కువ ఉందా అనే విషయాలు మనం ఆ మట్టి పరీక్ష చేసినప్పుడు తెలుస్తాయి. తెలిస్తే దానికి అనుగుణంగా మనం ఎరువుల్ని వేసుకోవాలి. అంతేగాని పక్క రైతు 5 బస్తాలు వేస్తే మనము 5 బస్తాలు వేసుకునేటువంటి పరిస్థితి మారాలి. మన పొలంలో ఉన్నటువంటి పోషకాలకు తగ్గట్టుగా ఎరువులు వేసుకునేటువంటి పరిస్థితి రావాలి. సో అందుకోసంగా ఈ మట్టి పరీక్షల్ని భారీ ఎత్తున మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా సాయిల్ హెల్త్ కార్డ్స్ అని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాం. అట్లాగే కౌలుదారులకు సంబంధించి
కూడా ఎవరైతే కౌలుకు చేసుకుంటున్నారో వాళ్ళకి కార్డులు ఇవ్వడం, దాని ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ప్రభుత్వం ద్వారా అందించేటువంటి అన్ని పథకాలు వర్తింపజేసే విధంగా చట్టాన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక డయాగ్రామ్ వేయడం జరిగింది, ఒక బొమ్మ కూడా వేశారు. ఇదేంటంటే ప్రకృతి వ్యవసాయం అనేది మనం అందరం తెలుసుకోవాలి. ఈరోజు మీరు అందరికీ తెలుసు, మనకి ప్రతి సంవత్సరం ఈ ఎండాకాలం ఈ యొక్క హార్వెస్టింగ్ మిషన్లు వచ్చినప్పుడు మా పొలంలో దిగేదానికి లేదు, అదంతా పొలం అంతా నాశనం అయిపోద్ది, తొక్కేస్తుంది అని అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ అనేది వచ్చింది. డ్రోన్ వ్యవసాయం అంటే మీ అందరికీ తెలుసు, మనకి లేబర్ షార్టేజ్ ఉంది. లేబరు పొలం పనికి రావాలి అంటే చాలా ఎక్కువ మొత్తం డబ్బులు అడుగుతూ ఉన్నారు. ఇచ్చినా కూడా ఉదయం 8 గంటలకు వచ్చి మధ్యాహ్నం అవడానికి వెళ్ళిపోయితే రాయితీ వస్తుంది. అదేవిధంగా 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉండి 10 ఎకరాల లోపు ఉండే రైతులకు అందరికీ కూడాను సబ్సిడీని పొందేదానికి అర్హత ఉంటుంది. సో మీరు చేయవలసిందల్లా మీరు రైతు భరోసా కేంద్రంలో చాలా సంతోషం ఉంది. మా ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా మా గ్రామానికి వచ్చి సభ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ మీకోసం కలెక్టర్ గారు మా ఊర్లో దాదాపు 300 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ప్రజలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఒక్కరికి కూడా కనీసం ఆన్లైన్లో కూడా లేకుండా ఉంది. అది మీరు కలెక్టర్ గారిని కోరుకునేది ఏంటంటే వాళ్ళందరికీ కూడా 300 ఎకరాలకు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరాలు ఉంది, వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. నిజంగా ఈ సభ ఈరోజు జరగడం మా ఏలూరు గ్రామంలో ఎంతో సంతోషం. ఈ ప్రజా వేదిక ఇది మంచి మా ప్రభుత్వం అనే ఒక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గూడూరు శాసనసభ్యులు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్టీఓ గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ఈరోజు ఈ వేదిక మీద మేము మా గ్రామం తరఫున ముఖ్యంగా విన్నపించుకునేది సర్పంచ్ ద్వారా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. సార్ ఇక్కడ గిరిజన కాలనీ అల్లీపురం అని చివర్లో ఉన్నాయి, అక్కడ బోర్ వాటర్ వేస్తే బోర్ పడదు కాబట్టి అది డెడ్ ఎండ్ లో ఉన్నందువల్ల ఇక్కడ చివరన వచ్చేసి వాటర్ ట్యాంక్ ఉంది సార్. ఇక్కడ వదిలితే ఆ చివరకు పోదు, మెయిన్ విలేజ్ లో ఉండే వాళ్ళకి అందరికి వెళ్ళిపోద్ది. మనం ఎక్కడి నుంచి పైప్ లైన్ వేసినా కూడా సపరేట్ గా వేసినా కూడా అక్కడికి వెళ్ళడం లేదు. ఒక 10 నిమిషాలు వాటర్ వస్తుంది సార్, తర్వాత రాదు. దయచేసి మేము ఇప్పుడైతే మీకు అర్జీ ఇచ్చిన్నాము, తప్పనిసరిగా అక్కడ ఆ SC/ST కాలనీ దగ్గర ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి అక్కడ కానీ సప్లై చేస్తే ఆ 2 గిరిజన కాలనీ అల్లీపురంకి సబ్స్టెంట్ గా ఎప్పుడు కూడా వాటర్ ఉంటుంది సార్. తప్పనిసరిగా దాన్ని మీరు చేస్తారని చాలా కూడా చేస్తున్నారు. కంపల్సరీగా తప్పకుండా అదే కదా ఈరోజు మా ఊరికి కలెక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఈ వాటర్ సమస్య అనేది ప్రతి సంవత్సరం బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఉన్నోళ్ళైతే ఎక్కడి నుంచి ట్యాంకర్తో తోలుకుంటారు, అందరూ గిరిజనులు అక్కడ ఉండేవాళ్ళు. కాబట్టి కంపల్సరీగా మాకు వాటర్ ట్యాంక్ కట్టి ఆ యొక్క SC/ST కాలనీకి కంపల్సరీగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తారని మీ యొక్క ఘనత మర్చిపోవని కోరుకుంటున్నాం. అదేవిధంగా సార్ ఇక్కడ ఈ తీర ప్రాంతాలంతా పోర్టు వైపు అక్కడికి వచ్చి మనం క్యాప్చర్ చేస్తే అక్కడ ట్రిప్ వాడుతున్నారా లేదనేది మనం రికార్డ్ చేయాలి. దాన్ని తీసి వేరే దగ్గర వాడుకుంటున్నాం. సో అక్కడ ట్రిప్ రికార్డ్ చేయాలంటే కుదరదు. అంటే ఈ సర్వే నెంబర్కి మనం రికార్డ్ చేయాము. వాడదే సమస్యలు ఉన్నాయి. శ్రీనివాస్ గారు చాలా ఓపికగా ఒక చిన్న పేదవాడి పైన కూడా విని చాలా సత్వరంగా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. అట్లానే నేను ఎలక్షన్ సమయంలో కూడా ఈ గ్రామంలో ఉండేటువంటి 7-8 గ్రామాలకు సంబంధించి చెన్నాయి మడుగు ఏలూరు కూడా చాలా నష్టం కలిగిస్తుంది. నేను ఏలూరు రైతునే, పక్క ఊరు మాది. ఈ యొక్క చెన్నాయి మడుగు అనేటువంటి నీళ్లు మురుగునీరు పోయేటువంటి అవకాశంలో చాలా కూడిపోయింది. వల్లగోలు, కాకు
వారిపాలెం, చింతవరం, కొత్తపాలెం, ఏరూరు, మొన్నవోలు ఈ గ్రామాలన్నింటికి కూడా ఈ ఏరూరు మీద నీళ్ళు వెళ్ళాలి. ఏటికి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు. అవి సత్వరంగా వాటిని బాగు చేస్తే మాగాని రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సమయానికి నారు వేసుకోలేక, నారు పోసుకోలేక. అట్లానే ఆక్వా రైతులు, ఈ ఊళ్ళో ఆక్వా రైతులు ఎక్కువ, వాళ్ళు చాలా నష్టపోతున్నారు మా మిత్రులు. కాబట్టి దీన్ని సత్వరంగా చాలా అమౌంట్ అవుతుంది. దానికి కలెక్టర్ గారు తీర్చి, అలానే శాసనసభ్యులు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తే మాకు ఈ మురుగునీరు పోయే అవకాశం ఈ ఏరూరు మీద వెళ్ళాలి. ఏటికి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి మీ యొక్క ఘనతను పాటుకోవాల్సిందిగా కూర్చున్నాం. అట్లానే నీటి వనరులు మాకు ఇసుక ప్రాంతం, ఇదంతా మా గ్రామాలే. ఆ ఇసుక ప్రాంతంలో ఈ సిలికామైన్స్ చేయడం వల్ల నీళ్ళన్నీ కూడా సముద్రంలో వెళ్ళిపోతున్నాయి. ఒక భారతదేశంలో మా చెల్లకూరు మండలంలో ఉండేటువంటి నీటి వ్యవస్థ చాలా గొప్పది. ఈ అన్ని సర్వే చేశారు. ఢిల్లీ నుంచి కూడా ఈ యొక్క శ్రద్ధలు వచ్చిన రోజుల్లో ఇక్కడ వద్దు, ఇవి పెట్టకూడదు, ఈ యొక్క ప్రాంతంలో పెడితే చాలా వైవిధ్యమైనటువంటి ప్రాంతం ఇది. ఈ నీటి వనరులు కోల్పోతే ఇక్కడ ప్రజలుగా సముద్రంలో కలిసే మౌత్ అప్పుడు సుమారు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం 6 కిలోమీటర్ల వెనక్కు ఈ నీళ్లు ప్రవహించారు సార్. ఇప్పుడు ఈ కృష్ణాపట్నం పోర్టు వాళ్ళు దాన్ని మొత్తం అటువైపు ఇటువైపు క్లోజ్ చేసేసి మట్టేసి ఒక చిన్న పిచ్చి లాగా వాళ్ళకి దాన్ని అంతా మూసేసి ఉన్నారు సార్. అది జస్ట్ అంతా ఒక 50 మీటర్లు ఉంది సార్. అప్పుడు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల వెడల్పులో ఫ్లో వెళ్ళేది. ఇప్పుడు అది చాలా చిన్నది అయిపోయింది సార్ మౌత్. దానివల్ల వరదలు వస్తే ఈ తీర ప్రాంతాల్లో మేమంతా ఈ పెద్దపాలెం, కట్టాపల్లి, తిప్పకొండపాలెం, ఏరూరు ఈ విలేజ్లన్నీ సుమారు 15 రోజులు కూడా వరదలు వస్తే నీళ్లు తగ్గని పరిస్థితి సార్. ఎందుకంటే ఫ్లో లేదు అక్కడ. ఇంకా నెల రోజులు కూడా తగ్గడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఈ ఇంకొక రోడ్డు ఏదో ఇంకోటి వేస్తూ ఇటు పక్క వరగల దగ్గర దాన్ని ఇంకొక బ్రిడ్జి వేస్తున్నారు సార్. అక్కడ తమరు నిజంగా కలెక్టర్ గారు ఈ రోజు మా ఊరికి వచ్చారు కాబట్టి మీరు ఒక్కసారి దానికి ఒక చిన్న కొద్దిగా సమయం కేటాయించి వాళ్ళు కూడా క్లోజ్ చేసేస్తున్నారు సార్. దాన్ని కనీసం ఒక 1000 లీటర్లన్నా వెడల్పుంటే ఇక్కడ నుంచి పోయేదానికి వాటర్ అంతా ఫ్లో అక్కడ బాగుంటుందని మా అందరూ. గౌరవనీయులు కలెక్టర్ సార్, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అందరి ఈ గావ్ నుంచి పెద్ద మనుషులు, అందరూ డిస్ట్రిక్ట్ లెవెల్, డివిజనల్ లెవెల్ అధికారికి నా తరఫున అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాంలో మీకు డ్రిప్ ఇరిగేషన్ కోసం చెప్తున్నా. మీరు డ్రిప్ ఇరిగేషన్ కోసం మీరు మీ గుర్తులో పెట్టండి, ఇది మీ బెనిఫిట్ కోసం. సో మీరు ఇది బెనిఫిట్ తీసుకోవాలి. తర్వాత ఇది గవర్నమెంట్ 100 days కంప్లీట్ చేసిన ఈ పరంగా ఇక్కడ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్నాయి. సో మీతో రిక్వెస్ట్ ఏంటి, మీ సచివాలయకి, మీ మండల్ లెవెల్ ఆఫీసర్స్ కి మీది సమస్య చెప్పండి. వాళ్ళు కూడా మీ ఇంటికి వస్తున్నారా, అప్పుడు మీరు చెప్పండి మీ సమస్య ఏంటి, అండ్ మనం నుంచి ఏమేమి సమాధానం మనం చేయగలరా అది మనం చేస్తాం. ధన్యవాదాలు. ఈ గ్రామానికి మొట్టమొదటిసారిగా వచ్చేసినటువంటి మా కలెక్టర్ గారికి అందరూ కూడా తప్పడం ద్వారా స్వాగతం పలకమని చెప్పి కోరుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే, నేను గెలిచిన 10-15 రోజులకి నేరుగా కలెక్టర్ గారిని వెళ్ళి కలిసాము. కలిసిన తర్వాత పాలెంలో పెద్ద బ్రిడ్జి పోయింది. గత ప్రభుత్వం వాళ్ళు అప్పటికప్పుడు శాంక్షన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం వెళ్ళిపోయింది. దిక్కుమొక్కులే ఒక అర్జీ ఇచ్చా. అప్పటికప్పటికి 1,75,00,000 శాంక్షన్ చేశాడు మా కలెక్టర్ గారు. నేను గూడూరు నియోజక ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అట్లాగే తల్లి, కొత్తగా మనకు మంచి IAS అధికారి మనకి వచ్చున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మంచి కలెక్టర్స్, వాళ్ళకి బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతలు. గూడూరులో ఎవరు పనిచేసినా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఆ భగవంతుడు మంచి మనసు ప్రసాదించి గూడూరుకి సంబంధించినటువంటి పేదల విషయాల్లో ఖచ్చితంగా సహాయం చేస్తారని మా ఆర్డీఓ గారికి, సార్ సబ్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే మా సర్పంచ్ గారికి నమస్కారాలు. అలాగే మా జెడ్పీటీసీ గారికి, మా ఎంపీటీసీ గారికి, వేదికమైనటువంటి అధికారులందరికీ, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, పట్టాభిరామ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసినటువంటి మా ప్రవీణ్ రెడ్డి గారికి, రాజన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది మంచి ప్రభుత్వం అంటే ప్రజలు
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ అధికారుల మీద ఉంది, శాసనసభ్యుడిగా నా పైన ఉంది. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మన నాయకులు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు. అందరూ కూడా చెప్పారు, ముఖ్యంగా వ్యవసాయ మా జేడీ గారు బ్రహ్మాండంగా చెప్పారు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో, అలాగే పెద్దలందరూ కూడా ఏమేం చేశారో కూడా చెప్పారు. అయితే నేను చెప్పేది ఒకటి అమ్మా, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 3000 పెన్షన్ని 4000 చేస్తా అన్నాడు. చేసాడా చేయలేదమ్మా? చెప్పినదా 3 నెలలు అయిపోయిందని చెప్పి ఇంకొక 3000 కలిసి మొదటి నెలలోనే 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నామమ్మా. అట్లాగే 1వ తేదీ కల్లా వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంచలేదు గవర్నమెంట్ అని చెప్పి ప్రతి విషయాలు అంటున్నా. మేము అంటే బాబు గారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో, అలాగే కింది స్థాయి సచివాలయ ఉద్యోగస్తులతో, రెవెన్యూ సంబంధించిన VROతో కలిసి 30వ తేదీ ఓటు అయిపోవడం 1వ తేదీ కల్లా ఉదయాన్నే 6 గంటలకు 5 గంటకి మీ చేతుల్లో పెన్షన్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తాం తల్లులారా. అట్లాగే మా ఉద్యోగస్తున్నారు పైన చాలా మంది. గత గవర్నమెంట్ లో మీకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయో మీకు తెలియాల, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1వ తేదీ కల్లా మీ అకౌంట్ లో జీతాలు పడుతున్నాయా లేదో మీరే చెప్పాలా, నేను చెప్పడం కాదు, ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ గూడూరు నియోజకవర్గంలో నన్ను 2వసారి శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా. మీ అందరి దయ వల్ల నేను గెలిచా. నేను మళ్ళీ చెప్తున్నా, గొప్ప వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయాల, నా పేదవాళ్ళే సహాయం చేశారు. నేను ఎవరికైనా జవాబుదారి అంటే మీకే జవాబుదారి, పెద్దవాళ్ళకి కాదు, కోటీశ్వరులకు కాదు, పేదవాళ్ళకి నేను జవాబుదారి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అట్లాగే అమ్మా ఈ యొక్క 100 రోజుల గవర్నమెంట్ లో మొన్న మీకు తెలుసు విజయవాడలో ఏ విధంగా వరదలు వచ్చాయి, ఏ విధంగా ఆస్తి నష్టం జరిగిందో మీకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 రోజులు అక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో బస్సులోనే ఉంటూ 10 రోజులు అక్కడే ఉంటూ మొత్తం సమస్య తీరేంత వరకు కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి కోఆపరేషన్ గతంలో ఏ ముఖ్యమంత్రి లేదు తల్లి. ఏదో మన టైం, మనం ఇప్పుడు గెలిచిన గతంలో వచ్చినప్పుడు ఒక తుఫాను, ఇప్పుడు గెలిచినప్పుడు ఇంకో తుఫాను, అయినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చిన ప్రతిదీ కూడా 25,000 రూపాయలు ఇస్తున్నాడమ్మా విజయవాడ చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నా. చరిత్రలో 25,000 కూడారు, మనకిస్తే 2,000, 5,000 తప్ప ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన దాఖలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో నీళ్ళు వచ్చిన వాళ్ళకి, సెకండ్ ఫ్లోర్ లో నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా 25,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే వాహనాలు, స్కూటర్లు చెడిపోయినా దాన్ని కూడా రిపేర్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు. చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏదైనా పోయింటే దానికి కూడా బ్యాంకు నుంచి లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే తల్లి గతంలో మనకి చంద్రన్న బీమా అని ఒకటి ఉంది. ఎవరన్నా చనిపోతే యాక్సిడెంట్ లో 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, చాలా మందికి ఇచ్చాం, తీసుకోమంటారు. కానీ గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరికైనా చంద్రన్న బీమా క్లెయిమ్ అయిందా? ఏ ఒక్కరికైనా అర్ధనాయ బస ఇచ్చారా? మీరు ఆలోచించుకోండి. ఇక్కడే ఉన్నారు వెలుగు, APMలు, CCలు, ఎవరికైనా ఇచ్చారా మీరు? 5 సంవత్సరాల్లో ఎవరికి అర్ధనాయ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడమ్మా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలని 10 లక్షలు పెంచాడమ్మా. ఏమన్నా చనిపోతే 10 లక్షలు తెల్లారా? బాగానండి మీరు. గతంలో 5 లక్షలు ఇచ్చేవాళ్ళు 10 లక్షలు ఇస్తున్నామా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి రేపు డిసెంబర్లో దీపావళికి మీ అందరికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా. ఎంతమ్మా? 3 గ్యాస్ సిలిండర్లు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో చెప్పిన అన్ని కూడా ఒక్కొక్కటికి నెరవేరుస్తున్నారమ్మా. అట్లాగే తల్లి వచ్చే నెలలో చివరి వారంలో 19 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం తల్లులారా. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు మనకి ఇన్ని పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనకు అండగా
ఇక్కడ. ఈ ఈరోజు చేయగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆర్థికంగా ఇబ్బంది అయినా కానీ కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలతో మనం నడుస్తున్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. మీకు తెలుసు మొన్న తిరుపతి లడ్డు అంటే అందరికీ ప్రాణం. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ భక్తి. ఆయన ఒక్కసారి తిరుమలకి వెళ్ళి చూస్తే చాలు మా జన్మ ధనం అనేటువంటి పరిస్థితిలో ఆ తిరుమల లడ్డులో కల్తీ ఆలోచించిన భాగాలు దాంట్లో గొడ్డు సంబంధించినటువంటి కొవ్వు, పందికి సంబంధించినటువంటి కొవ్వు, చేపకి సంబంధించినటువంటి అది మొత్తం కలిపి ఆ యొక్క లడ్డును తయారు చేసి మన 5 సంవత్సరాల్లో తిని లడ్డు ఏంటంటే ఈ లడ్డమ్మ. ఆలోచించండి, ఎందుకంటే ఇంత నీచంగా ఏ గవర్నమెంట్ పరిపాలించలేదు తల్లి. లడ్డులో కూడా ఒక స్వచ్ఛమైనటువంటి లడ్డు, ఒక భక్తులకి ప్రియప్రదమైన లడ్డును కూడా ఈరోజు ఆ విధంగా చేశారంటే ఇంకా ఆ గవర్నమెంట్ లో ఏమేం జరిగిందో ఆలోచించుకోమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇదంతా అపచారం. ఆలోచించండి, దీనికంతా భగవంతుడు శిక్ష ఖచ్చితంగా విధిస్తారు చేస్తుంటే మాత్రం దాంట్లో రెండో మాటలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ఏలూరులో ఉన్నటువంటి ఎస్టీ కాలనీలన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లు ఎవరు వేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ సునీల్ కుమార్ తప్ప ఇంకెవరు వేయలేదని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. ఈ ఊర్లో ఏ రోడ్డు పడినా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప గత 5 సంవత్సరాల ముందు ఎవరు కూడా ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదమ్మా. అట్లాగే ముఖ్యంగా తల్లి మీ అందరికి కూడా ఇళ్ళు 4 లక్షలు అమ్మా పెంచాడు ఇల్లు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఇచ్చే ఇల్లు 4 లక్షలు ప్లస్ పొదుపు లక్షల నుంచి ఒక 30,000, 4,30,000కి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తారయ్యా. అట్లాగే ఇంటి జాగా కావాలంటే 3 సెంట్లు అంటే 18 అంకణాల 18 ముక్కాల అంకణం మీ అందరికీ. మొన్నట్లాగా పెళ్ళైతే భర్త బయట భార్య లోపల ఉండే ఇల్లు కాదు తల్లి, అది జగనన్న కాలనీలు కాదు, మనది గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇల్లు. కాబట్టి మీకు 18 అంకణాల పైన మీకు స్థలం ఇచ్చి 4,30,000 రూపాయలు మోదీ గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నామ్మా. ఏమా సంతోషమా కదా? ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయని పని ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో ఇప్పుడే సోదరుడు చెప్పాడు, గతంలో ఇల్లు కట్టారు మా వాళ్ళందరూ కూడా, వాళ్ళకి బిల్స్ ఆగిపోయినాయి, ఫైనల్ బిల్స్ ఆగిపోయినాయి, రెండో బిల్స్ ఆగిపోయినాయి. అవన్నిటినీ కూడా చెల్లిస్తామని చెప్పి మళ్ళీ తెలియజేస్తాం. తెల్లరా ఇన్స్పెక్టర్లు వస్తారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఆ రోజు ఎవరికైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా నోట్ చేస్తే అవన్నీ కూడా త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నామ్మా. అంటే ఏ గవర్నమెంట్ అయినా పోయినటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి అప్పుల్ని తీర్చాల్సిన బాధ్యత. కానీ పోయిన గవర్నమెంట్ మనం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్న అటువంటి అప్పుల్ని ఒక్క అప్పు కూడా తీర్చే పరిస్థితి లేకుండా చేశారమ్మా. ఆపేశారు, పేదవాళ్ళు అన్యాయం అయిపోయారు. ఈరోజు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ పర్వత బిల్లులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మా చిలకూరు మండలము ఈరోజు బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాగరమల రోడ్డు దగ్గర నుంచి, ట్రిప్ సిటీ దగ్గర నుంచి పెద్ద సంస్థలు, ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద కాంట్రాక్టర్లు ఈ యొక్క చిలకూరు మండలంలోనే ఈరోజు చేసే కార్యక్రమం అని చెప్పి నేను మధ్య తెలియజేస్తున్నా. రాబోయే 2-3 సంవత్సరాల్లో చిలకూరు మండలం బ్రహ్మాండమైన ఆదర్శమైనటువంటి మండలంగా, సంపన్న మండలంగా ఉంటుందని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నా. అట్లాగే సోదరులు చెప్పారు, నిజమే, ఈ యొక్క సిలికా మైన్స్ వల్ల నీళ్లు నిజంగా ప్రమాదకరమైన విషయం. అది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఆయన నోట్ చేసుకున్నారు. అట్లాగే ముఖ్యంగా చెన్నై సంబంధించినటువంటి ఒక కాలువ గురించి చెప్పారు. అది ఖచ్చితంగా మా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి అది చేసేదానికి మేము కూడా సహాయపడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మట్టి ఇసుక గురించి చెప్పారు, అది కలెక్టర్ గారే చెప్తారు. నేను చెప్పేది రాజకీయం అవుతుంది, కానీ అది ఏ విధంగా చేయాలో మా కలెక్టర్ గారే చెప్తారు. పేదవాళ్ళు ఏ విధంగా ఆ యొక్క ఇసుకని మట్టిని తోలుకోవాలో మా కలెక్టర్ గారే చెప్తారని తెలియజేస్తూ, నిజంగా మన అదృష్టం, ఏలూరు ప్రజల అదృష్టం, సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు, మా సబ్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా ప్రజా సమస్యల్ని, ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని విని దానిపైన పరిష్కార మార్గాలు కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మా సర్పంచ్ ఆమె ఎస్టీ కాలనీలో నీళ్లు లేవు, ఒక ట్యాంకు ఏర్పాటు
చేయమని చెప్పి కూడా ఒక రికమెండేషన్స్ ఇచ్చారు కలెక్టర్ గారికి. అది కూడా కలెక్టర్ గారు ఈ మళ్ళీ సార్ మారేటప్పుడు ఏం చేశారో కూడా చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈ 100 రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోలేడు. ఏంటంటే మేము గెలిచాములే, రెస్ట్ చేసుకున్నాం అనుకున్నాం. 2-3 రోజులు ఉన్నా మాకే రెస్ట్లే, మాకు రోజు పరుగే, ఉదయం నుంచి పరుగు. అలాగే మాతో పాటు మా అధికారులు కూడా అదే పరిస్థితి. ఎందువల్లంటే ఒక మంచి మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గెలిచినా ఓడినా ప్రజల్లో తిరుగు, ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడుతూ ఉండు, ఎప్పటికైనా సరే ఆ ప్రజలు నిన్ను అందరూ ఎక్కిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మేము పనిచేశాం కాబట్టి మళ్ళీ రెండోసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనా అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి సభని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా ప్రవీణ్ రెడ్డి గారికి, రాజానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమాలకు కానీ మీరు బంగారంగా ఇచ్చారు, అట్లాగే మీకు డబ్బులు ఇచ్చాను సార్, అవి కూడా ఇవ్వమని చెప్పి కోరుకుంటూ, అలాగే మా సబ్ కలెక్టర్ గారమ్మ, ఐఏఎస్ ఆఫీసర్ గారు మనకి వచ్చారు. పేదవాళ్ళు దయచేసి ఏ సమస్య ఉన్నా సోమవారం వెళ్ళి సార్కి అర్జీ ఇవ్వండమ్మా. ఎందుకంటే సారు కొత్త కాబట్టి ఖచ్చితంగా పాత వాళ్ళైతే మనం చెప్పలేం, ఆర్డీఓలు అయితే మనం చెప్పలేం, కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా దాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఖచ్చితమైనటువంటి న్యాయం పేదవాళ్ళకైతే చేస్తారని చెప్పి నమ్మకం అయితే మాకుందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి వేదికమైనటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఏరూరు సర్పంచ్ గారికి, జెడ్పీటీసీకి, గౌరవ శాసనసభ్యులు నేను మాట్లాడాల్సినంత కూడా ఆయన పూర్తిగా మాట్లాడేశారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిన తర్వాత ఏమేమి చేసింది 100 రోజుల్లో, అదేవిధంగా వచ్చే నెలల్లో ఏమేమి చేయబోతుంది అనేది తెలియపరచడం కోసమే మనకి ప్రభుత్వం ఈరోజు అందరు సచివాలయ సిబ్బందిని ఇంటింటికి వెళ్ళి ఏమేమి చేశామో, ఎందుకు మేము మంచి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తామనే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. మీరు చూసినట్టయితే గడిచిన 100 రోజుల్లో మన ప్రభుత్వం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసింది. అందులో ముఖ్యంగా మన పెన్షన్ చూసుకోవాలి. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత సుమారుగా 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి కూడా విభజన సమస్యలు, ఇంకా రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలోనే ఎక్కడా ఇవ్వనంటువంటి పెన్షన్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఇవ్వరండి. సుమారుగా 4,000, 6,000, 10,000, 15,000 ఇలా 4 కేటగిరీల్లో పెన్షన్ వికలాంగులకి, వృద్ధులకి, అదేవిధంగా వితంతువులకి, అదేవిధంగా రకరకాలు మనకి ఏదైతే బాడీ ట్యాపర్స్ ఉన్నారో చాలా అనేకమైనటువంటి కేటగిరీ వాళ్ళందరికీ కూడా 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఇవ్వట్లేదు. మనకంటే వెనకబడిన రాష్ట్రాల్లో కూడా ఏదైతే నార్త్ ఇండియాలో ఉన్నాయో వాటిల్లో కూడా ఇంత పెన్షన్ ఎక్కడ ఇవ్వం. కానీ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమం, అభివృద్ధి సమపాల్లో చేయాలని కలెక్టర్లందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెన్షన్ ఇంత పెద్ద ఎత్తున ఎవరికి ఇబ్బందికి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ప్రతి నెల కూడా ఖచ్చితంగా మొదటి తారీఖునే ఉదయం 6 గంటలకి సచివాలయం సిబ్బంది మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ మీ చేతిలో డబ్బులు పెట్టేస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా మొదటి రోజే ఇవ్వాలనే ఉద్దేశంతో సచివాలయం సిబ్బంది అందరినీ మీ ఇంటి దగ్గరికి పంపిస్తున్నారు. మొన్న నెల 1వ తారీఖున ఆదివారం వచ్చింది. ఆదివారము సచివాలయం సిబ్బందిని మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు కదా అని ఎవరైనా 2వ తారీఖున ఇస్తారు పెన్షన్. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 1వ తారీఖునే పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశారు కాబట్టి
31వ తారీఖునే పెన్షన్ అందుబాటు చేశారు అందరికి. ఎక్కడ కూడా ఆయన ఇచ్చిన మాటని కాదనకుండా ఒక రోజు ముందుగానే మీ అందరికి పెన్షన్ ఇస్తారు. అదేవిధంగా చూసుకుంటే మనకు దురదృష్టవశాత్తు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఎలా వరదల్ని మనము హ్యాండిల్ చేశారనేది మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. 10 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బస్సులోనే ఉండి కలెక్టరేట్లో ఉండి అందరు అధికారుల్ని సమన్వయపరుచుకొని ఈ రోజుకి మళ్ళీ సాధారణ పరిస్థితులు అంటే విజయవాడ లాంటి మహానగరంలో అంత పెద్ద వరద వచ్చిన తర్వాత సాధారణ పరిస్థితులు రావడం చాలా నెలలు పడుతుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవతోటి చాలా తొందరగానే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వాళ్ళందరికీ కూడా పరిహారము ఆల్రెడీ ఇవ్వడం కూడా మొదలు పెట్టారు. దాంట్లో భాగంగానే కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులని కాకుండా ఎమ్మెల్యేలను సైతం సహా అందరినీ అక్కడికి పిలిచి అందరినీ దాంట్లో భాగస్వాములు చేసి అందరికీ సహాయం అందించారు. అదేవిధంగా చూసుకుంటే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్సి మెగా డిఎస్సి మీద పెట్టారు. డిఎస్సి జరిపి సుమారుగా 6 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. చాలా మంది డిగ్రీ చదువుకొని బిఎస్సి బిఈడి చదువుకొని ఇప్పుడు డిఎస్సి పడుతుందని వేచి చూసే వాళ్ళందరి కోసం సుమారుగా 16,500 పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలోనే దానికి రిలీజ్ చేసి అవన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలో అది కూడా మరీ ముఖ్యంగా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలో మనకి పరిశ్రమలు ఏర్పాటుకి చాలా అనువుగా మీ అందరికీ తెలిసిందే. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ మనకి రాబోతుంది. అదొక పెద్ద వరం అవుతుంది. ఈ మండలానికి ఈ నియోజకవర్గానికి కూడా చాలా పెద్ద వరం అవుతుంది. దాన్ని కూడా మనకి అతి త్వరలోనే మనకు రాబోతుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ తో పాటు వచ్చే కొన్ని సమస్యలు కూడా మనకి విన్నవించారు ఈ ఊరు ప్రజలందరూ. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అభివృద్ధితో పాటు ఏదైనా దాంతో పాటు వచ్చే సమస్యలు ఉంటే ఖచ్చితంగా అన్ని కూడా మేము పరిష్కారం చేస్తాం. మీరు చెప్పారు ఏదైతే ఈ క్రీక్ ఓపెనింగ్ ఇప్పుడు వాళ్ళు చేయబోతున్నారు వరగల దగ్గర, అది నేను ఇప్పుడు వాళ్ళతోనే మాట్లాడతాను. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొంచెం 50 మీటర్లు కాకుండా కొంచెం పెద్దది చేసే విధంగా, ఎందుకంటే మళ్ళీ వరదల్లో ఏదన్నా రైతులకు ఇబ్బంది కాకుండా చూసే విధంగా కూడా చూస్తాము. అదేవిధంగా ఏదైతే కృష్ణపట్నం పోర్టుది మీరు యాక్సెస్ అడిగారు, అది నేను తర్వాత కృష్ణపట్నం పోర్టు వాళ్ళతో కూడా మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే పాత రోడ్డు కాబట్టి అది పాతగా మీరు వాడుకునేది కాబట్టి నెల్లూరుకి వెళ్ళడానికి అది ఎట్లా సమస్య పరిష్కారం చేయాలని కూడా నేను చూస్తాను. అదేవిధంగా సర్పంచ్ గారు కొన్ని సమస్యలు చెప్పారు. ఏదైతే మనకి కాలనీలో వీధి దీపాలు లేదని కూడా చెప్పారు. ఆ ఎంపీడీఓ గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. వచ్చే వారం 10 రోజుల్లో అన్ని వీధి దీపాలు కూడా వేయమని ఎంపీడీఓ గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా అది చేస్తాం. అదేవిధంగా మనకి తాగునీటి సమస్య ఉందని చెప్పారు. అల్లిపురం దాంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా అది మంజూరు చేసి జలజీవన్ మిషన్ కింద ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మీ అందరికి ఖచ్చితంగా కట్టిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు మనకి ఇక్కడ బీసీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు చాలా వరకు ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటున్నారని చెప్పున్నారు. ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో సబ్ కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇస్తున్నామో అవన్నీ కూడా ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఎప్పుడైతే ప్రభుత్వము అసైన్మెంట్ పట్టాలు డీ పట్టాలు ఇస్తుందని అప్పుడు డెసిషన్ తీసుకుంటుందో ఆ రోజు నాటికి ఈ ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం వాళ్ళందరికీ కూడా అసైన్మెంట్ పట్టాలు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా సర్వే తొందరలోనే స్టార్ట్ చేస్తాము. అవన్నీ కూడా త్వరగా సర్వే స్టార్ట్ చేసి ఒక 2-3 వారాల్లో సర్వే కంప్లీట్ చేయాల్సిందని కోరుతున్నాం. శాసనసభ్యులు ఇందాక ఏదైతే మనకు మట్టి ఇసుక సంబంధించి కొన్ని సమస్యలు చెప్పారు. నిజంగా ఇసుక తరలించడం అనేది ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే పంచాయతీ పరిధిలో ఇంటి కోసం కానీ మీ పొలాల్లో ఏదైనా మట్టి తోలుకోవడానికి ఇది పంచాయతీ పరిధిలో తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు ఎప్పుడు మీకు పెట్టరు. మీకు కానీ మీరు మీ ఇంటికి గాను మీ పొలానికి కానీ వాడుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకటే ఏమంటే పెద్ద పెద్ద టిప్పర్లో వచ్చి రాష్ట్రం బయటికి తరలించడం, అదేవిధంగా పర్మిషన్ లేకుండా వాళ్ళ పెద్ద పెద్ద ప్రాజెక్టులకు తరలించడం అనేది అది
కుదరదు. అది మాత్రం కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాలి. కానీ ప్రజలకు మాత్రం వాళ్ళ పొలానికి కానీ ఇంటికి కానీ తరలించుకోవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ తహసీల్దార్ గారు కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ వాళ్ళు కానీ ఎవరు పెట్టడానికి వీల్లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ కట్గా అందరికీ చెప్పుకున్నారు. కానీ ఈ రోజు నుంచి ఎటువంటి ఇబ్బందులు మీకు అది రాదు. అదేవిధంగా మీరు ఏదైతే మనకి ఈ పెద్ద ఆయన చెప్పారు, మనకి మురుగు నీళ్లు అదంతా కూడా సమస్య వస్తుందన్నారు. ఇప్పుడే పంచాయతీరాజ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అది ఎంత అవుతుందో ఒకసారి ఎస్టిమేట్ వేయించి దాన్ని ఎలా శాంక్షన్ చేయాలనేది ఒకసారి ఎమ్మెల్యే గారితో నేను ఒకసారి డిస్కస్ చేసి కానీ ఖచ్చితంగా పని చేపిస్తాము. అది దీర్ఘకాలిక సమస్య కాబట్టి ఖచ్చితంగా సరే పంచాయతీరాజ్ అధికారులు సబ్ కలెక్టర్ గారు దాన్ని మరొకసారి విజిట్ చేసి దానికి ఎంత అవుతుంది అనేది ఒకసారి చూసుకొని శాంక్షన్ కూడా ఇప్పించి దాని పని చేపిస్తాం. అదేవిధంగా ఇంకొన్ని సమస్యలు పెద్దలు చెప్పున్నారు. ఏదైతే ఈ సిలికా మైనింగ్ సంబంధించి కొన్ని ఇష్యూస్ చెప్పున్నారు. అంటే ఎక్కువ సిలికా మైనింగ్ చేయడం వల్ల అని కొన్ని సమస్యలు. కానీ మీరు అందరూ ఒకటి ఆలోచించుకోవాల్సిందంటే ఈ మైనింగ్ నుంచి ఏదైతే రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ అనేది ఒక ఇంపార్టెంట్. కానీ దానివల్ల మైనింగ్ ఎక్కువ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు మాత్రం ఎప్పుడు మన ప్రభుత్వం చేపట్టే పరిస్థితి లేదు. రెండు బ్యాలెన్స్ చేసుకొని అయితే ముందుకెళ్లే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. పరిశ్రమల వల్ల మన పిల్లలకి ఉపాధి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా చదువుకున్న వారికి చదువుకోని వాళ్ళకు కూడా పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి అన్ని కూడా మీరు ఆలోచించాలి. చివరిగా గౌరవ శాసనసభ్యులు నిజంగా ఎంతో సహకారం మాకు ఎప్పుడు అందిస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా మీ అందరిది ఎప్పటికప్పుడు ఆయన ప్రతిసారి పేదలకు సంబంధించిన సమస్యలే ఎక్కువ మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. మామూలుగా అయితే మిగతా సమస్యలు ఎక్కువ చెప్తూ ఉంటారు. కానీ మన ఎమ్మెల్యే గారు మాత్రం ఎప్పుడు కూడా ఇండివిజువల్ సమస్యలు అంటే ఊర్లో సమస్యలు కూడా ఎక్కువ మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. ఆయన సహకారం నిజంగా ఈ నియోజకవర్గానికి కూడా చాలా తోడ్పాటు ఇస్తుందని చెప్పాలి. అదేవిధంగా ఈరోజు ఈ ఇంటింటికి వెళ్ళి మన సచివాలయ సిబ్బంది అంతా కూడా ఏదో వెళ్ళి ఒక స్టిక్కర్ అంటించాము, ఒక పాంప్లెట్ పంచామని అనే విధంగా ఉండకూడదు. సచివాలయ సిబ్బంది వెళ్ళి ప్రతి ఇంట్లో కనీసం ఒక 5-10 నిమిషాలు వాళ్ళతో కూర్చొని వాళ్ళకు కూడా ఏం సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య ఇప్పుడు ఊర్లో సమస్యలు చెప్పారు కానీ చాలా మందికి భూమి సమస్య, పెన్షన్ సమస్య, లేదంటే సంఘంలో ఏదైనా సమస్య, లేదంటే సాగునీటి సమస్య ఏదో ఉండొచ్చు. అన్ని సచివాలయం సిబ్బందులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వాళ్ళ సమస్యలు ఏంటో నోట్ చేసుకొని అవన్నీ కూడా వచ్చే నెలల్లో అన్ని కూడా మనం పరిష్కారం చేసే విధంగా ఉండాలి. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి చెప్పారు, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల వద్దకే మనము పాలన తీసుకెళ్లాలని. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం పేరు కూడా ప్రజా వేదిక అని చెప్పి ఇందులో కూడా ఊర్లో పెద్ద మనుషులు మీ సమస్యలు తెలుసుకొని వాటిని ఎలా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు అందరం కూడా గౌరవ శాసనసభ్యుల దగ్గర నుంచి నేను, సబ్ కలెక్టర్ గారు, మా జిల్లా అధికారులు కూడా అందరూ మీ దగ్గరకు వచ్చింది మీ సమస్యలు పరిష్కారం చేయడం కోసం. అదేవిధంగా మనకి ఈ ప్రజా సమస్య పరిష్కార వేదిక అని ఒకటి ఉంది. సోమవారం మీరు జిల్లా కలెక్టరేట్ కానీ, సబ్ కలెక్టర్ గారి కార్యాలయం కానీ, తహసీల్దార్ కార్యాలయం కానీ, ఎంపీడీఓ కార్యాలయం కానీ సోమవారం రాకపోయినా ఏ రోజు వచ్చి మీ సమస్య ఇచ్చినా 24 గంటల అధికారులు మీకు అందుబాటులో ఉంటారు. మీరు మీ సమస్యను చెప్తే దాన్ని ఒక టైం పరిమితి పెట్టుకొని ఇన్ని రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేస్తామనేది కూడా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇస్తున్నారు. కనుక ప్రజల సమస్యలందరినీ త్వరగా మేము పరిష్కారం చేసుకొని అదేవిధంగా ఈరోజు బిందు సేద్యం గురించి అంటే డ్రిప్ ఇరిగేషన్, అదేవిధంగా పొలం పిలుస్తుంది ఆ కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలా వరకు డ్రిప్ ఇరిగేషన్ నేను ఎక్కువ చూశాను. పోయినసారి కూడా చిల్లకూరు మండలం వచ్చినప్పుడు రైతులు చాలా చక్కగా డ్రిప్ ఇరిగేషన్ చేసుకుంటున్నారు. ఇంకా వీలైనంత వరకు ఎక్కువ మందికి అవకాశం కల్పించండి, ఎక్కువ మంది రైతులకి ఇవ్వండి. ఎందుకంటే శాండీ సాయిల్ కాబట్టి, ఇసుక నెలలు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ఇక్కడ బాగా పనికి వస్తుంది. చాలా మంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా ఎవరికన్నా చిన్న సన్నకారు రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కావాలంటే వాళ్ళందరికీ కూడా ఎక్కువ శాంక్షన్స్ కావాలంటే ఈ మండలంలో అధికంగా ఇవ్వాలి. కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించిన మండల స్థాయి అధికారులకి, అదేవిధంగా నాయకులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, మిగతా అందరూ ఏలూరు ప్రజలందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.
వస్తే కదా మీరు అందరికి రావాలి వెనక్కి రావాలా మీరు ఎప్పుడు దగ్గరకు ఉండేదాన్ని దూరం ఉంటే అందరికి వస్తుంది పక్కరమ్మ తల్లి మనకి సాధ పెడతాడు చూడరా మా పాప పేరు కూడా అదే పక్కరండి అన్న పక్కరండి నా సైడ్కి రండి వాడుకోవాలి అనేసి ఇది అగ్రికల్చర్తో పాటు వెటనరీ ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ వాడి పంట రెండు ఉండాలి. తర్వాత ఇది పంచాయాలు అంటే ఓన్లీ మనం పెస్టిసైడ్స్ వాడకుండా ఓన్లీ ఏది మన ఫర్టిలైజర్ పెస్టిసైడ్ ఏమి వాడకూడదు. రైతులకి నెక్స్ట్